హాయ్! నేను మీ లవ్లీ సుమలత. అందరూ మంచిగున్నారా? ఈరోజు మీకొక గుడి చూపెడదామని వచ్చినా అండి. మీరు గూడా అమ్మవారి దర్శనం పదండి. ఈ టెంపుల్‌లో వచ్చేసి నిమిషంలో కోరుకున్న కోరికలనేటివి అమ్మవారు నెరవేరుస్తారు. ఈ టెంపుల్ అనేది ఎక్కడో మీరు చూడాలనుకుంటే పదండి నాతోటి. ఈ టెంపుల్ పేరొచ్చేసి మాతా నిమిషాంబికాదేవి ఆలయం అండి. ఇది పెంటారెడ్డి కాలనీ బోడుప్పల్లో ఉంది. ఇది ఉప్పల్‌కి దగ్గరే ఉంటదండి. ఉప్పల్ నుంచి ఒక 10, 15 నిమిషాలకి మీరెళ్ళొచ్చు. అక్కడి నుంచి బసెస్ గానీ, ఆటోస్ గానీ అవైలబుల్‌గా ఉంటాయి. అమ్మవారిని ఎటువంటి కోరికైనా కోరుకుంటే 21 రోజుల్లో నెరవేరుతుందటండి. అంత మహిమగల అమ్మవారు. ఎలా వెళ్ళాలో ఇప్పుడు చూద్దాము. ఇది ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి మీకు ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి గానీ మీకు అక్కడ బసెస్ కూడా ఉంటాయండి బోడుప్పల్‌కి డైరెక్ట్‌గా. ఆ బసెస్ 113 బస్ నెంబర్ ఉంటది. 115 బస్ నెంబర్ కూడా ఉంటది. మీరెళ్తున్నప్పుడు బోడుప్పల్లో అంబేద్కర్ స్టాచ్యూ ఉంటదండి. అక్కడ బసెస్ ఆపుతారు. ఆపోజిట్‌లో గల్లీ ఉంటది. మీకు రైట్ సైడ్‌లో మీరు బస్ దిగాక రైట్ సైడ్‌లో గల్లీ ఉంటే ఎళ్ళొచ్చు. బోర్డు కూడా కనిపిస్తుంది. ముందరికి నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మవారి టెంపుల్ బోర్డు కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ గల్లీలోకి ఎంట్రన్స్ అవుతున్నాం చూడండి. కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకు టెంపుల్ ఈజీగా అనేది కనిపిస్తుంది. వామ్మో! చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో. అందరూ అమ్మవారి మహిమ తెలుసుకొని వస్తున్నారు. చూసారా టెంపుల్ నిండా కూడా బయట చాలా చాలా జనం ఉన్నారు. ఇంకా లోపల ఎట్లుందో చూద్దాం పదండి. ఇప్పుడు మనం టెంపుల్లోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ బోర్డు కూడా ఉంది చూడండి. ఇది ఎంట్రన్స్. చాలా జనం ఉన్నారు. సండేస్, సాటర్డేస్ ఇంకెక్కువ వస్తున్నారట జనాలు. నేను వచ్చింది కూడా సండే కాబట్టి జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. జనాలు ఎక్కువ ఉండడం వల్ల ప్రదక్షిణ కూడా చేయనివ్వలేదు. అమ్మో! టెంపుల్ లోపల కూడా గ్యాప్ లేకుండా జనాలు ఉన్నారు. అంతమంది భక్తులు వచ్చారు అమ్మవారి మహిమ తెలుసుకొని. ఇక్కడ అమ్మవారికి 1వ తారీఖున చూడండి 1/9/2024 రోజున అమ్మవారికి 1,00,000 గాజుల అలంకరణ ఉందండి. మనం ఒకసారి లోపలికి పోయి అమ్మవారి గురించి అన్నీ మీకు చూపెడతాను. చూడండి బయట వచ్చేసి నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇది ధ్వజస్తంభం ఉంటుంది. ఎంట్రన్స్ ఇది. ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళగానే ముందుగా మనకు ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభం దగ్గరే అందరూ 16 ప్రదక్షిణాలు చేయాలి. ఇదే చూడండి. ఇక్కడ ఒక ఫ్లెక్సీ కూడా ఉంది. టైమింగ్స్ కూడా ఉన్నాయి టెంపుల్‌కి. చూడండి. శుక్రవారం ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. ఇక్కడ రాసి పెట్టారు. అమ్మవారికి నిమిషంలో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణలు చేయాలి. 21 రోజుల్లో మన కోరిక అనేది నెరవేరుతుంది అని అక్కడ ఫ్లెక్సీ ఉందండి. లోపలికి చూడండి ధ్వజస్తంభం దగ్గర చాలా చాలా జనాలు ఉన్నారు. అమ్మవారు ధ్వజస్తంభంకి ఎదురుగానే ఉన్నారు. ఇక్కడ అమ్మవారి ఎదురుగా అమ్మవారి వాహనం సింహవాహనం ఉందండి. అమ్మవారు స్వయంగా యజ్ఞం నుంచి జన్మించారు కనుక నిమిషాంబికాదేవి అనే నామం వచ్చిందటండి. చాలా మహిమ ఉంది కాబట్టి ఇంతమంది జనం వస్తున్నారు. కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేస్తున్నారు. చూడండి అమ్మవారి ముఖ వర్చస్సు ఎంత బాగుందో. మనిషి రూపంగా ఉన్నట్టుగానే ఉంది కదా. అంత బాగుంది. చాలా చక్కగా నవ్వుతున్న మొహంతో మంచిగా ఉంది. చూడండి 1,00,000 గాజుల అర్చనకి అన్నీ డెకరేషన్ చేస్తున్నారు ఇప్పుడైతే. ఇంకా నేను ఇప్పుడు వచ్చాను కాబట్టి సరిపోయింది కానీ ఇంకా ఆ టైంలో అయితే ఈ బ్యాంగిల్స్ ఉన్న అర్చన టైంలో అయితే చాలా జనం వస్తారు కావచ్చు. ఇటు చూసిన జనమే కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే అందరికి కోరికే ఉంది. అమ్మవారు అందరినీ చల్లగా చూడాలనే కదా ప్రతి ఒక్కరు కోరుకునేది. కోరిన కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడ 108 ప్రదక్షిణాలు అయ్యాక అమ్మవారికి ఒడిబియ్యం నింపుతారు. సో ఇక్కడ కోరికగా నెరవేరిన వాళ్ళు ఒడిబియ్యం సమర్పించుకుంటున్నారండి అమ్మవారికి. ఇక్కడ చిన్నమ్మవారి విగ్రహం ఉంది. అలాగే వినాయకుడు మన కోరికను నెరవేరుస్తాడట అండి. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. సీతారాముల వారు కూడా లక్ష్మణ హనుమ సమేతుడై ఉన్నాడండి. అలాగే సాయిబాబా కూడా ఉన్నాడు. సాయిబాబా భక్తులందరూ కూడా ఈ గుడికి వెళ్ళొచ్చు.
సాయిబాబా పక్కనే దత్తాత్రేయ స్వామి వారు కూడా ఉన్నారు. అంటే సాయిబాబా ఉన్న టెంపుల్లో అయితే మోస్ట్లీ అందరూ హారతికి వెళ్తారు. మీరు ఇక్కడ ప్లస్ వెళ్తే మీరు అందరు దేవుళ్ళ దర్శనం కూడా చేసుకోవచ్చు. పక్కనే దత్తాత్రేయ స్వామి ఉన్నాడు, పైన దక్షిణామూర్తి స్వామి పటం ఉంది. ఇరువురు చాలా చక్కగా ఉన్నారు, గురు రూపమే ఇద్దరు కూడా. తాబేలు కూడా ఉందండి, చిన్న బాబా విగ్రహం ఉంది, భక్తులు చాలా సమర్పించుకున్నారు. పక్కనే కొంచెం ముందుకెళ్తే శివాలయం ఉందండి. శివరాత్రి కూడా ఇక్కడ చాలా ఘనంగా జరుగుతుందట. ఎదురుగా నందీశ్వరుడు కూడా ఉన్నాడు. ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే ఆంజనేయ స్వామి ఉన్నాడండి. హనుమాన్ భక్తులందరూ కూడా ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ రావి చెట్టు కింద నాగదేవతలు కూడా ఉన్నాయి. అందరూ పాలాభిషేకము, పసుపు కుంకుమ అర్చనలు కూడా చేస్తున్నారు. చూడండి వెనకాలే రావి చెట్టు కూడా ఉంది. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి. ఇక్కడ ఎటువంటి దోషాలు ఉన్నా కానీ పూర్తిగా తొలగిపోతాయి. ఇక్కడ ఏమన్నారంటే ధ్వజస్తంభం చుట్టూ 16 ప్రదక్షిణలు చేయొచ్చు, కానీ ధ్వజస్తంభంను తాకకూడదు అన్నారు. ఎదురుగా అమ్మవారి సింహవాహనం ఉంటుంది. బయటికి వస్తే నవగ్రహాలు ఉన్నాయండి, నవగ్రహ ప్రదక్షిణ కూడా చేసుకోవచ్చు. అన్ని గ్రహాలు అమ్మవారి ఆధీనంలోనే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క కోరిక అనేది నెరవేరుతుంది. చూడండి ఇది బయటే ఉంది నవగ్రహాలు అనేది. అమ్మవారు ఎంతో శక్తివంతమైనది కాబట్టి ఇక్కడ కోరిక అనేది నెరవేరుతుందండి. కోరిక నెరవేరిన ప్రతి ఒక్కరూ వచ్చి 108 ప్రదక్షిణాలు చేస్తున్నారు. మీరు కూడా ఈసారి తప్పకుండా వేయినప్పుడు ఈ గుడిని అనేది చూడండి. ఒకవేళ వెళ్ళిన వాళ్ళు కూడా ఎలా ఉందని కూడా నాకు కామెంట్ చేయండి. ఎంతోమంది 108 ప్రదక్షిణాలు చేసి అమ్మవారి నుండి వాళ్ళ కోరికలు నెరవేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మవారిని సదా స్మరిస్తూ ఉండండి. అమ్మవారు దుర్గా రూపంలో ఇక్కడ కొలువై ఉన్నారు. చూడండి ఎంత చక్కగా ఉన్నారు. చాలా చక్కగా అలంకరణ కూడా చేశారు పూజారులు. తప్పకుండా మీరు వెళ్ళినప్పుడు దర్శించండి. శ్రీమాత్రే నమః.